నిన్న జరిగిన మీటింగ్ లో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు విగ్రహాన్ని కూల్చేస్తాను అనకపోయినా అన్నట్టు సోషల్ మీడియాలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎస్సీల్ని ఆర్థికంగా అనగతొక్కుతున్నా గానీ సోషల్ మీడియాలో రాదు. నిన్న కోడికత్తి సీను వాళ్ళ అమ్మగారు కళ్యాణ మండపంలో ధర్నా చేస్తుంటే వారిని వెళ్లి పోలీసులు ఆ ధర్నాని భగ్నం చేశారు. దానికి దళిత నాయకులు గాని దళితులు గాని ఖండనీరు. ఏమి అనకపోయినా అన్నట్టు క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తారు. మీ భవిష్యత్తు రాను రాను అడుక్కు తినడానికి కూడా పనికిరాదు ఈ యొక్క ఎస్సీ నాయకులు. అలా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడం వల్ల మీరు ఆర్థికంగా గాని సామాజికంగా గాని వెనకబడిపోతున్నారు. అది గమనించకుండా ప్రతి వాళ్ళు ఏమి అనపోయినా గానీ అన్నట్టు గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కాంపోనెంట్ కావచ్చు, సప్లాన్ నిధులు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చింది. ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి ఎక్కువ తెచ్చుకుని ఎస్సీలకి ఈ రోజు ఎస్సీ వార్డుల్లో కావచ్చు సిమెంట్ రోడ్లు గాని కాలువలు గాని ఉండట్టు ఇక్కడ ఉండవు. మా నియోజకవర్గంలో ఉండట్టు. నేను గత 30 సంవత్సరాల నుంచి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు తిరుగుతున్నా. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎస్సీగా చూడలేదు. నా యొక్క ఆర్థిక ఎదుగుదలకి ఆయన నాకు తోడ్పాటునిచ్చాడు. అంతేగాని మీరేదో చెప్పినట్టు ఎస్సీల్ని ఆయన ఏదో అంటాడు అనుకోవటం అందరికీ అవివేకంగా భావిస్తున్నాను. రాను రాను మీరు ఇలానే ప్రవర్తిస్తే సమాజంలో పాత పద్ధతి వస్తుందని దళిత నాయకులకి దళితులకు చెబుతున్నాను.